హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే టేస్టీగా అలానే హెల్తీగా పిల్లలు ఇష్టపడే ఇప్పిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఫస్ట్ నేనైతే ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ అలానే పొటాటో ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. అవి నీట్గా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న స్లైసెస్గా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సన్నగా మనం కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అలానే వెజిటబుల్స్ ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి. నేనైతే హెల్త్‌కి మంచిదని చెప్పేసని ఎక్కువగా కొంచెం వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకున్నాను. మీరు నచ్చితే ఏసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే మీరు ఇంకా ఎగ్‌ని కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకున్నాననమాట. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఇప్పి లేదా మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా! వాటిని హాట్ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని పక్కన పెట్టుకొని దానిలో వాటర్ అంతా సెపరేట్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం తీసుకున్న ఆనియన్స్, అలానే పొటాటో, చిల్లీస్, క్యారెట్, క్యాబేజ్ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం ద్వారా వెజిటబుల్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇప్పి ప్యాకెట్స్లో ఇచ్చినటువంటి ఆ మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో బాయిల్ చేసుకున్న ఇప్పిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అది మొత్తం మసాలా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ హెల్తీ ఇప్పి రెడీ అయిపోయింది. మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ద్వారా హెల్త్‌కి కూడా మంచిది. అలానే వెజిటబుల్స్ ఇష్టపడలేని పిల్లలు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ చూడటానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.